ఓలా జరంతా రావర్రీ జరంతా మన వీడియోలు కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచర్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈరోజు వ్లాగ్ ఏంటో ఎరకేనా, ఎలక్షన్స్ డే రోజు వ్లాగ్ అనమాట. చాలా లేట్ అయింది యాక్చువల్లీ. ఇంకా 2 days అయితే రిజల్ట్ కూడా వస్తుంది, ఎలక్షన్స్ రిజల్ట్. నేనైతే ఇప్పుడు వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే నేను ఎన్ని రోజులు విలేజ్లో ఉండడం వల్ల అక్కడ నెట్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్లోడ్ చేయలేకపోయినా ఎన్ని డేస్. సో ఇదైతే పిన్ని వాళ్ళ ఇంట్లో లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. పిన్ని వాళ్ళు అయితే ఆల్రెడీ ఓటు వేయడానికి అయితే వెళ్ళిపోయిళ్ళు. ఈరోజు టిఫిన్ పిన్ని ఇడ్లీ అయితే చేసింది. ఇంక ఇప్పుడు ఇడ్లీ తినేసి నేనైతే ఊరికైతే బయలుదేరిపోతున్నాను. మాకు ఏళ్ళైతే రోడ్లు ఎత్తాళ్ళు. రాత్రి వర్షం పడ్డది కదా, రోడ్ అయితే గబ్బు అయిపోయింది మొత్తం. బండ్లు అయితే ఏడుకాడికి జారుతాయి. అవును, మీరు బండి మీద ఎక్కుతే ఎప్పుడన్నా గింత దానికి అమ్మో అయ్యో అమ్మో అంటారా? నేను అంటగట్లనే, మీరు ఎవరన్నా అంటే కామెంట్ చేయండి. ఇక నేను అట్లా అనడం స్టార్ట్ అయితే మా భగత్ బాబు అయితే నీ ఒర్రుడికి నాకైతే నిజంగా భయం లేనానికి భయం వచ్చాడు ఎత్తు నువ్వైతే అనేసి అంటాడు. ఇంకా మా మహావేవి అయితే ముందు మంచి కూర్చొని ఇక చూస్తా అంది పొలాలని. మేమైతే ఈ బురద గురించి, బండ్లు జారుడు గురించి, గీటి గురించే మాట్లాడుకుంటూ పోతానమో లేదో. ముందైతే యాక్సిడెంట్ గానే అయింది పాపము. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ బండి జారిపోయి బస్సుకు గుద్దుకున్నారట. కానీ బస్సు పెద్దది, బండి చిన్నది కదా, ఏది చేసినా కూడా బస్సులోనే అంటారు కదా. నాకైతే నిజంగా చెప్తానా, ఆ లొల్లిలోనైతే అయితే బస్ డ్రైవర్ని చూస్తేనే పాప అనిపించింది. ఆడ చూసిన జనాలు అంటారు బస్ డ్రైవర్ది ఏం తప్పు లేదు, బండే జారి బస్కి గుద్దుకున్నది అనేసి అంటారు. ఇక చాలామందే ఉండే, వాళ్ళిద్దరిని అయితే అంబులెన్స్లో తీసుకెళ్లారు. బాగానే యాక్సిడెంట్ అయినట్టుంది అసలు పాపం. మా ఊరు వరకైతే రోడ్లు పడడం కంప్లీట్ అయింది. ఇది మా ఊరు ఎంట్రన్స్ అనమాట. ఎంత మంచిగా కనబడుతుందో, ఎంత పెద్ద రోడ్డు. వామ్మో, ఎన్ని సంవత్సరాల కలనో ఈ రోడ్డు పడడం. అయితే మేము కాలేజ్కి పోయేటప్పుడు అయితే చచ్చిపోయే వాళ్ళం అసలు చెప్తున్నాను. రోడ్లకి రావాలంటేనే మా దిక్కు అంటే భయపడతారు. నేను డెలివరీ అయినాక కూడా అంటే హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వస్తుంది కదా, మా దుప్పరపల్లి అంటే ఎవరు రాలేదు తెలుసా, భయపడి అట్లుంటుంది అనమాట. కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తామంటే లాస్ట్కి ఒక ఆయన అయితే వచ్చిండు. సో మా ఊరు రోడ్లతో అట్లుంటుంది. అట్లాంటిది ఇప్పుడు ఇంత పెద్ద రోడ్లు పడ్డాయి అంటే మేము ఎంత ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం తెలుసా. నేను భగత్ బాబు అయితే స్టార్టింగ్ నుంచే ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తాం అన్నమాట రోడ్డు గురించి. అబ్బా ఇంత రోడ్డు పడుతున్నదే, మంచి 5 నిమిషాలలో పోవచ్చు. వరంగల్ నుంచి అయితే 10 నిమిషాలు పడుతుంది అనుకుంటా మాట్లాడుకుంటూ పోతాం అనమాట. ఎప్పుడు మాకు రోడ్డు గురించే జర్నీలో, ఎందుకంటే మా రోడ్డు అట్లుంటుంది అనమాట. మొత్తానికైతే మా కొన్ని సంవత్సరాల కాలం నెరవేరబోతుంది. అదే నువ్వు రోడ్డు అయితే పడబోతుంది, పడ్డది సగం అయితే. ఇంకింతంత పడతానైతే మా దిక్కు మొత్తం రోడ్లు కంప్లీట్ అయినట్టే. ఇక మా ఊరికి కూడా మంచి బస్సులు వస్తాయి, ఇక హ్యాపీగా వెళ్ళి రావచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళైతే. ఇవైతే మా ఊర్లో తాళ్ళు అనమాట. కళ్ళు ఇక్కడే దొరికిద్ది, అంటే 3 దిక్కులో దొరుకుతుంది మా ఊర్లో కళ్ళు. ఇటు ఒక దిక్కు, ఇంకా అటు సైడ్, ఇంక ఇటు సైడ్ ఉంటుంది అనమాట. నేనేదో మీకు తెలిసినట్టు అటు సైడ్ ఇటు సైడ్ అని చెప్తానా. సో ఇదే మా ఊరు ఎంట్రన్స్. బాయ్, ఇంటికి పోయినాక మళ్ళీ కలుసుకుందాం. మా మరదలు ఇంకా మా బామ్మర్ది వాళ్ళు అయితే వచ్చిళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్కి హైదరాబాద్ నుంచి. వామ్మో, మా బామ్మర్ది మా మరదలు 2 years బ్యాక్ చూశాను. ఎంత చిన్నగా ఉంటుండే అసలు వాళ్ళకి. 2 yearsలో ఎంత పెద్దగా అయిపోయింది. నేనైతే వీళ్ళైతే ఎత్తుకొని తిరిగేదాన్ని. ఇట్లా కరోనా దగ్గర నుంచి పిల్లలు తినే ఫుడ్ వల్ల ఏజ్ ఏమో తక్కువ, వాళ్ళు కనబడేమో పెద్దలు లెక్క అనిపిస్తున్నారు. వీళ్ళు చూడండి ఎంత పెద్దలు లెక్క అనిపిస్తున్నారు అసలుకి. ఇక నేను రాగానే భగత్ మళ్ళీ మొండ్రాయికి వెళ్తున్నాడు కదా, ఇంకా అదే బండి మీద మా చెరిగాని కూడా పంపించాను అనమాట మా పిన్ని వాళ్ళ ఇంటికి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మమ్మీ, డాడీ, నేను, ఇంకా మా మరదలు అందరం ఉన్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అనుకో, వాడు ఎంజాయ్ చేస్తాడు మంచిగా, అక్కడ అన్నీ ఉంటాయి, అన్నీ అవైలబుల్గా. సో ఇక్కడ ఎందుకులే అనేసి నేనే అక్కడికి పంపిస్తే ఇంకా బండి మీద తీసుకొని అయితే వెళ్ళిండు భగత్. సో మదర్స్ డేకి అయితే మా పిన్నికి కేక్ కట్ చేయించిన అని మమ్మీకి అయితే శారీ అయితే ఇచ్చాను. ఈ అవ్వ ఎండనే చంపుతుందంటే కరెంట్ అయితే గింత ఉండట్లేదు అసలుకి. నేనైతే పొద్దున వచ్చిన అసలుకు వాళ్ళకి నిన్నటి నుంచి కరెంట్ కూడా లేదట. నిన్న నైట్ అంతా కరెంటే లేదట. నిన్న పొద్దున ఎప్పుడు పోయిందట, ఇప్పటివరకు గింత కరెంట్ లేదు, పాలేదు. వామ్మో ఎట్లనో ఏమో అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఓటేసినాక ఇక్కడే ఉందామనేసి కూడా అనుకుంటానా. ఈ ఎండకు, ఈ కరెంట్ లేనందుకు ఇక నాకు సుక్కలే అనేసి అనిపిస్తుంది. ఇక నేనైతే ఓటేసిన ఉల్లా, మీరు ఓటేసిలా లేదా ఎంతకన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు పోస్ట్ చేస్తాను వీడియో. ఎందుకురా పోస్ట్ చేస్తాను అనిపిస్తాను, కానీ ఏమోలే ఒక మెమరీగా ఉంటుంది కదా అని మళ్ళీ చేయొద్దు అనుకున్నా. బట్ ఇక ఇంతగానం షూట్ చేసి పోస్ట్ చేయకపోతే లేట్ అయిందని వదిలేస్తే ఎట్లుంటుంది చెప్పండి అని మళ్ళీ పోస్ట్ చేసిన. ఇదైతే మా ఊర్లో హై స్కూల్ అనమాట. ఇక్కడే మేము ఎప్పుడైనా ఓట్లు వేసేది.
సో ఇంకా ఏంటంటే ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, తినాలి. ఇంకా తినకుండా వచ్చిన నేను. నా లక్కీ ఏంటిదంటే ఇక్కడ ఓటేయడానికి వచ్చిన కదా, అసలు ఎవ్వరు లేరు తెలుసా. పోయినా వేసినా వచ్చిన, అదొక్కటి నాకు మస్తు అనిపించింది. మా పిన్ని వాళ్ళు ఏదో పొద్దున్నే వేరు ఎవరు ఉండరని 3 గంటలు వేళ్ళు అందరు అట్లనే అనుకొని పొద్దున్న ఎవరు ఉండరని అందరూ పొద్దున్నే వేసరికి అప్పుడే ఫుల్ మంది ఉన్నారు. నేను పోయిన టైంకి అయితే 1:30 అవుతుంది. మధ్యాహ్నం ఒక్క పురుగులు లేరు. మంచిగా పోయినా వేసిన వచ్చిన ఈజీ. నాకు ఇష్టమని మా అమ్మమ్మని గోంగూర తీసుకోమన్నా. ఊళ్ళోకి గోంగూర అమ్మ వచ్చింది. ఈ గోంగూర కట్ట ఎంత తెలుసా గాయ్స్, 10 రూపాయలకి గింత గనం గోంగూర వచ్చింది. మాకైతే 10 రూపాయలకి గింత కూడా ఇయ్యరు తెలుసా, అక్కడ గింత కూడా ఇయ్యరు. అట్లాంటివి చూడండి 10 రూపాయలకి ఎంత వచ్చిందో. ఎంతైనా ఊరు బెస్ట్ ఇట్లాంటి వాటికైతే. మళ్ళీ ఫ్రెష్గా ఉంది, ఇప్పుడే తీసుకొని వచ్చిర్రు చేన్లోకి వెళ్ళి. మంచిగా ఫ్రెష్గా ఉంది. మహా 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 ఏం చేస్తావు? మహా మిల్కి లాస్ట్ చిన్న ఉంది కదా నాన్న, ఇప్పుడు చూడు ఎంత హైట్ పెరిగిందో. నాకంటే హైట్ అయినా, ఘోరంగా హైట్ అయినా. నిలబడు నిలబడు, ఆంటీ కంటే హైట్ ఉన్నావు. ఇట్రా లత, ఇట్రా నీకంటే హైట్ ఉంది. బాబు కాదే బాబు, మొన్నటి దాకా లాస్ట్ సమ్మర్ అయితే గింతంత పిల్లల మా అమ్మమ్మల వాడకైతే, అంటే నేను చిన్నప్పటికి వెళ్ళి మా అమ్మమ్మల ఇంట్లోనే ఉన్నా కదా, చిన్నప్పటి నుంచి చూస్తానా. మా అమ్మమ్మల వాడకైతే సాయంత్రం అయిందంటే నైట్ ఊర్లలో చాలా వరకు తొందర పడుకుంటారు కదా, కానీ మా అమ్మమ్మల వాడికైతే 11:30, 12 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. ఆ టైం వరకు కూడా అందరు మంచిగా కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇట్లా అందరు ఒకే దగ్గర కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తే మంచిగా చిల్ అవుతుంటే మస్తు అనిపిస్తుంది కదా. ఇక మహాగారు చూడండి ఎట్లు ఉరుకుతాడు రోడ్ మీద. వీడికి వచ్చినాక మస్తు ఫ్రీడమ్ అయిపోయింది. ఒక్క కాడు ఉండట్లేదు అసలుకి. ఆ ఇంటికి ఈ ఇంటికి, ఈ ఇంటికి ఆ ఇంటికి ఉరుకుతా ఉన్నది. ఏం లేదు కానీ ఇక ఇక్కడ ఇట్లా మొత్తం వెహికల్స్ పోతా ఉంటుంది, మెయిన్ రోడ్డు కదా. అది ఒక్కటే భయం, మేము ఊరికే ఉరుకుడికి. ఇక మనము ప్రతిసారి ప్రతి సెకండ్ ఆమెను కనిపెట్టుకుంటూ ఒకళ్ళు ఉండాల్సిందే కంపల్సరీగా. ఊళ్ళోనైతే వాళ్ళ బర్త్డే అయితే అందట, అందుకే బాంబులు అయితే కాలుతా. అంటే ఊళ్ళో ఏం చేసినా కూడా విచిత్రం. ఇక బాంబులు కాల్చినా కూడా అందరు బయటకు వచ్చి అయితే చూస్తారు. ఇకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లులా పెంకుటిల్లు అయినా కూడా మస్తు పెద్దగా ఉంటుంది. ఒకప్పుడు ఇదే హైలైట్ ఉండే, ఇప్పుడు అన్ని బంగ్లాలు పడేసరికి ఇది కొంచెం ఇక పాతదైపోయింది. కానీ ఎవరు ఉండరు కదా, ఇంకా అమ్మమ్మ తాతమ్మే కాబట్టిగా ఈ ఇల్లుతోటి అడ్జస్ట్ అవుతున్నారు. ఇక ఇవాళనైతే చికెన్ అయితే తీసుకొచ్చిల్లు మమ్మీ వాళ్ళు. చేపలు తీసుకొస్తా అన్నారు కానీ మిల్కీకి చేపలు తినదట, చికెన్ అయితే తింటుందట. ఇక దానికి ఇష్టమైన తీసుకురావాలంటే చికెన్ తీసుకొచ్చిల్లు. చికెన్ ఫ్రై అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుంది. అందుకే మా మమ్మీని వద్దని మా అమ్మమ్మనే వండమని చెప్తాయి ప్రతిసారి కూడా. మా మమ్మీకి అయితే చికెన్ కర్రీ అసలు చేయరాదు, మా అమ్మమ్మని అయితే మంచిగా చేస్తుంది. ఇంక ఇవాళ నైట్ డిన్నర్ అయితే చికెన్ ఫ్రై విత్ వైట్ రైస్. ఈరోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మంచి మంచి వ్లాగ్స్, విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.